మీరు ఎన్నో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా? మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరి అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును. వ్యాపార వృద్ధి, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, లక్ష్మీ శాంతి, వివాహం ఆలస్యంగా అవ్వటం, స్త్రీ పురుష వశీకరణ, ఇంకా విడాకుల సమస్యలు, రియల్ ఎస్టేట్, రాజకీయం, భార్యాభర్తల గొడవలు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు గురూజీ మునిరాజ్ గారు. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈ రోజు వీడియో చాలా ఎక్సైటెడ్ వీడియో అనమాట. వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్టయితే ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు కామెంట్ సెక్షన్లో అడగొద్దండి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి అని. సో నా డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో అందులో మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి రెండు ఉంటాయి మీకు. సో ఈరోజు వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే చెప్తాను నేను. ఎందుకంటే చాలా మందికి యూజ్ అయ్యేది అనమాట. చాలా మందికి తెలియని కొన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుంటారు. బట్ అందుకే నేను కూడా లేట్ చేసుకుని టాపిక్ వెంటనే స్టార్ట్ చేస్తాను. బట్ ఒంటరిగా ఉండే అమ్మాయిలు యాక్చువల్లీ ఈ ఒంటరిగా ఉండే అమ్మాయిలకి ఫీలింగ్స్ వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనేది ఈ రోజు వీడియోలో షేర్ చేసుకుందాము. ఎందుకంటే నార్మల్గా కామన్గా ఒంటరిగా ఉన్నప్పుడు అనమాట. ఐ థింక్ అంటే మ్యారీడ్ అయిన వాళ్ళు కావచ్చు, అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కావచ్చు, గర్ల్స్ గురించి మనం మాట్లాడుకుంటే యాక్చువల్లీ వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఐ థింక్ వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు అసలు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, సో ఒంటరిగా ఉన్నప్పుడు అనేది చాలా మంది డౌట్ అనమాట. సో అంటే కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు అనమాట. అంటే ప్రతి ఒక్క అమ్మాయి ఒకేలాగా బిహేవ్ చేస్తుంది అని కాదు ఇక్కడ. సో వాళ్ళ వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి రకరకాలుగా ఉంటుంది అనమాట ఆ టైంలో వాళ్ళ సిచ్యువేషన్ అనేది. బట్ ఫస్ట్ వన్ ఏంటి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనుల్లో యాక్చువల్లీ పిల్లో అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఫామ్ అయిపోతుందో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పిల్లోస్ని హక్ చేసుకోవడం కానీ, సో అంటే వాళ్ళ ఎవరినైతే వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళని ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారనమాట అలాంటి టైంలో. సో అంటే దాంట్లోనూ వాళ్ళ హస్బెండ్, బాయ్ ఫ్రెండ్ ఎక్సెట్రా ఎవరినైనా కానీ ఇష్టపడుతున్న వ్యక్తిని ఊహించుకొని పిల్లోస్ని హక్ చేసుకుంటూ ఉంటారనమాట. యాక్చువల్లీ ఇది చాలా మంది విషయాల్లో జరుగుతూ ఉంటుంది. అంటే మోస్ట్లీ ఎక్కువ పర్సెంటేజ్లో గర్ల్స్ని తీసుకున్నట్లయితే వాళ్ళు చేసే పనిలో ఫస్ట్ ఇదే ఉంటుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎక్కువగా హక్ చేసుకొని పడుకోవటం కానీ పిల్లోస్ని ఇలాంటివన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వాళ్ళకి ఓవర్గా ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే నార్మల్గా కోల్డ్ వాటర్తో స్నానం చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే తెలియకుండానే వాళ్ళ బాడీ అనేది కొంచెం హీట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఫీలింగ్స్ ఓవర్గా ఉన్నప్పుడు. సో దాన్ని వాళ్ళు కొంచెం ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఇంట్రెస్ట్ కొంచెం తగ్గడానికి, నార్మల్ పొజిషన్కి రావడానికి ఏంటంటే వాళ్ళు కోల్డ్ వాటర్తో స్నానం అలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇది కూడా అందరూ కాదు, బట్ కొంతమంది గర్ల్స్ విషయంలో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే అండ్ నార్మల్గా ఇంకొంతమంది గర్ల్స్ చేసే పని ఏంటంటే ఆ టైంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువగా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళని ఊహించుకుంటూ ఉంటారు. అది కూడా కళ్ళు మూసుకొని పడుకొని అనమాట. అంటే ఐ థింక్ ఒక రకంగా డ్రీమ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంటే తనతో హ్యాపీగా ఉన్నట్టు కావచ్చు, సంథింగ్ వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. జస్ట్ ఊహల్లో బతుకుతారనమాట. అలాంటి టైంలో ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టపడుతున్న వాళ్ళని ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. జస్ట్ అలా కళ్ళు మూసుకొని వాళ్ళతో కలిసి ఉంటున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటారనమాట. అంటే దానివల్ల కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి సిచ్యువేషన్స్లో. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కొంతమంది అంటే నార్మల్గా కొంతమంది గర్ల్స్ వాళ్ళ ఫీలింగ్స్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోగలరు. చాలా మంది గర్ల్స్ కంట్రోల్ చేసుకోగలరు. బట్ ఇంకొంతమంది అసలు కంట్రోల్ అవ్వలేరు అనమాట. సో వాళ్ళ వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ పైన కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఫీలింగ్స్ అనేవి కామన్గా ఎవరికైనా వస్తూ ఉంటాయి కానీ బట్ వాటిని కొంతమంది చాలా ఈజీగా కంట్రోల్ చేసుకుంటారు. కొంతమంది అయితే కష్టం మీద కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇంకొంతమంది అసలు కంట్రోల్ అవ్వలేరు అనమాట. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఓవర్గా వచ్చేస్తూ ఉంటాయి. ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి కొన్ని కొన్ని పనులు అనేవి చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇంకొంతమంది వాళ్ళ అందాన్ని అద్దంలో చూసుకొని వాళ్ళకి వాళ్ళే మురిసిపోతూ ఉంటారు ఫీలింగ్స్ అనేవి వచ్చినప్పుడు. ఇది కొంతమంది చాలా లిటిల్ క్వాంటిటీలో ఇలాంటి పనులు కూడా కొంతమంది గర్ల్స్ క్రేజీగా చేస్తూ ఉంటారు. ఇలా జస్ట్ మిర్రర్ ముందు నిలబడి వాళ్ళని వాళ్ళే చూసుకుంటూ వాళ్ళని చూసుకొని వాళ్ళే మురిసిపోతూ ఉంటారనమాట. ఇలాంటివి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇంకా ఫైనల్ వన్ వచ్చేసి ఏంటంటే కొన్ని కొన్ని బయట దొరికే కొన్ని కొన్ని థింగ్స్ అనేవి కూడా వాళ్ళు పర్టికులర్గా కొన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు కొంతమంది కొన్ని కొన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇలాంటి పనుల ద్వారా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇవన్నమాట మెయిన్గా గర్ల్స్ విషయంలో వాళ్ళకి ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు చేసే కొన్ని పనులు అనమాట ఇవన్నీ కూడాను. సో ఇదనమాట వీడియో ఎండ్ చేస్తున్నాను షార్ట్గానే. మీకు ఏమాత్రం హెల్ప్ అయింది అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.